హే గైస్, పొటాటోస్తో ఫ్రైస్ చేసేసుకుందామా. సో ఈవినింగ్ టైంలో స్నాక్లా కూడా ఉంటుంది. మా అబ్బాయికి అయితే చాలా ఇష్టం ఈ పొటాటో ఫ్రైస్. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. పొటాటోస్ని మంచిగా పీల్ చేసేసుకొని క్లీన్ చేసుకొని ఈ విధంగా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఈ లోపల మనం స్టవ్ మీద గిన్నెతో వాటర్ అయితే పెట్టుకోవాలి. అవి ఈ లోపు మరుగుతూ ఉంటాయి. మనం కట్ చేసుకున్న ముక్కలన్నింటిలో కూడా సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని ఈ విధంగా వేడినీటిలో ఒక 5 minutes ఉంచి తీసేసుకోవాలి. ఇప్పుడైతే ఇంకా ముక్కలన్నింటినీ కూడా మంచిగా చల్లారిపోయిన తర్వాత ఆరబెట్టేసుకోవాలి. అందులో ఉన్న వాటర్ అంతా కూడా నార్మల్గా డ్రై అయిపోవాలన్నమాట. అందుకని చెప్పేసి ఈ విధంగా డ్రై అయిపోయినంత వరకు కూడా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. పొటాటోస్లో ఉన్న చెమ్మంతా ఆరిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి కానీ లేదంటే ఒక ప్లేట్లోకి కానీ తీసుకొని కార్న్ఫ్లోర్ కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి పొటాటోస్ని. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న పొటాటోస్ ఫ్రైస్ అన్నిటిని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కాసేపు డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకొని తర్వాత తీసుకొని మనకు ఎంత కావాలో అంత ఫ్రై అయితే చేసుకోవచ్చు. ఇవి మనకి స్టోర్ కూడా ఉంటాయండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడైతే ఫ్రై చేసుకోవచ్చు. మా అబ్బాయి కోసం కొద్దిగా అయితే నేను ఫ్రై చేస్తాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఫ్రై చేసుకున్న తర్వాత లైట్గా సాల్ట్ అలాగే కారం మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బాయ్ బాయ్.